మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మత్తు పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వకపోవటాన్ని ఎండగట్టారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాము, దాదాపు 360 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని కూడా కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కమిషనర్ కార్యాలయం ముందు చూడొచ్చు. విధి రోజులుగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు తమ బిల్లులు చెల్లించాలని కూడా దశల వారీగా తమ పోరాటం చేస్తున్నారు. ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు వచ్చి కూడా తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కాంట్రాక్టర్లు వాళ్ళు చెప్పండి ఎందుకు గత కొద్ది రోజులుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ బిల్లులు ఇవ్వట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తుంది? మన ఊరు బడి కింద ఒక 4 బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఈ రోజు వరకు గత బిల్డింగ్ పనులు పూర్తయి కూడా గత 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు. విద్యాశాఖ కమిషనర్ గారిని కలవాలని వచ్చినాము. గతంలో రెండోసారి, ఇది మూడోసారి. గతంలో 2 సార్లు కలిసినాము. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినామన్నారు. నెల రోజులలో బిల్లులు వెంటనే చెల్లిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇంతవరకు స్పందన లేదు. మరొక్కసారి మా నిరసన తెలుపుదామని ఈ రోజు రావడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఇటు పెద్ద ఎత్తున కూడా పోలీసు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 360 కోట్లకు పైగా ఆ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అయితే దశల వారీగా వారు పోరాటం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీకు ఒక్కొక్కరికి ఎంత రావాల్సి ఉంది, ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? మాకు ఒక్కొక్కరికి 40 లక్షలు 50 లక్షలు బిల్లులు రావాలి. అన్ని 5 లక్షలు 10 లక్షలు బిల్లులే, వర్కులే. 5 లక్షలు 10 లక్షల వర్కులే. దాదాపు 50 లక్షలు 40 లక్షలు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు రావాలి ఒక్కొక్క కాంట్రాక్టర్కి. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది కాంట్రాక్టర్లు ఉన్నాము. 600 కోట్ల వరకు బిల్లులు రావాలి. మా యొక్క బిల్లులు 3 సంవత్సరాల నుంచి ఆగడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాం, మా బిల్లులు మేము చేసిన 5 లక్షల 10 లక్షల రూపాయల వర్కులని మావి ఆపకుండా మా బిల్లులు ఇవ్వాల్సిందిగా మేము వేడుకుంటున్నాము. మేము చేసినటువంటి వర్కుల మీద, కాంపౌండ్ వాళ్ళు గోడలు కట్టినటువంటి వర్కుల మీద మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళైనా వాళ్ళు కలర్స్ వేస్తే వాళ్ళకు కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చారు. మేము కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళ బిల్లులు మాత్రం 5 లక్షల రూపాయల బిల్లులు మాత్రం మాకు ఇస్తలేరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి ఈ వర్కులు చేయడం జరిగింది. మా కాంట్రాక్టర్లు ఈ అప్పుల బాధలు తట్టుకోలేక 3 కాంట్రాక్టర్లు చనిపోవడం జరిగింది. మన ఊరు మనబడి కార్యక్రమం కింద మేము చేసినటువంటి బిల్లులు ఇప్పటివరకు కూడా చెల్లించకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము కోట్లలో ఉన్న బిల్లులు కూడా అడగట్లేము. చిన్న బిల్లులు ఇచ్చి మమ్మల్ని కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా కలిసాము. తను కూడా చెల్లిస్తాము డబ్బులు అని చెప్పారు. కానీ సంవత్సరంన్నర నుంచి కాలయాపన జరుగుతుంది, కానీ ఈ బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. స్కూళ్ళు, పాతబడినటువంటి స్కూళ్ళు అన్నిటినీ సుందరీకరణ చేసి కష్టపడి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, పాములు పుట్ర అవన్నీ వస్తుంటాయి, అటువంటి అన్నిటి క్లీన్ చేయించి మేము టాయిలెట్స్, హాల్స్, డైనింగ్ హాల్స్, కాంపౌండ్ హాల్స్ అన్నీ కట్టాము. అన్నిటి మీద మా డబ్బులన్నీ పెండింగ్ అయిపోయినాయి. దాదాపు ఒక 3 కాంట్రాక్టర్లు చనిపోవడం కూడా జరిగింది సూసైడ్ చేసుకొని. కాంట్రాక్టర్ల పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మాకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించాలి. డబ్బులు లేవంటారండి, అమౌంట్ లేవు అంటారు. చాలా రిపేర్ చేసినాం మేము, అన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ మాకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కాంట్రాక్టర్ చాలా చితికిపోయినాం. 3 కాంట్రాక్టర్లు కూడా చనిపోయినారు. చాలా ఇబ్బందులు ఉన్నాం, కాంట్రాక్టర్ అనే చాలా ఇబ్బందులు ఉన్నాం. ఈ సమస్యను చెప్పుకోనికి అటు డైరెక్టర్ని కలుద్దామంటే లోపలికి కూడా అనుమతించలేదు. ఏంది అసలు? మేము ఇక్కడనే ఉంటాం. ఎన్ని రోజులు కానీ, 3 రోజులు కానీ, 4 రోజులు కానీ ఇక్కడనే ఉంటాం. డైరెక్టర్ని కలుస్తాం. ఆయన దగ్గర ఏదో హామీ తీసుకున్నాక మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మేము ఇదివరకు బట్టి దగ్గరకు పోయినాం, చేస్తాము చూస్తాము అని అన్నాడు, ఏది చేయట్లేదు. మేము పోతే తలకాయ ఊపుకుంటూ వెళ్ళిపోతుండు కానీ ఇంకేం చేయట్లేదు ఆయన. మేము ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 100 సార్లు వచ్చినాము. 100 సార్ల నుంచి వచ్చినా చేస్తాము చూస్తాము అంతే తప్ప మాకు చేసింది లేదు, చూసేది లేదు, ఏం లేదు. మాకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఒక్కొక్కరు ఒక చిన్న కాంట్రాక్టర్లు. మేఘవానికి ఏమో 500 కోట్లు ఒకటే నాడు ఇచ్చేసారు. 500 కోట్లు మాకు ఇస్తుంటే ఎంతమంది ప్రాబ్లం సాల్వ్? ఇది మొత్తంగా చూస్తే దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జాప్యం చేస్తుంది. మా దగ్గర బడ్జెట్ లేదంటే కూడా మాకు చెప్తుందంటే కూడా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.